వనపర్తి జిల్లా అమర్చింత మున్సిపల్ కమిషనర్ రవిబాబు బదిలీ అయ్యారు. అధికార పార్టీ నాయకులకు సహకరించకుండా ముక్కుసూటితనంగా వ్యవహరించడం వల్లే ట్రాన్స్ఫర్ అయ్యారనే చర్చ జరుగుతుంది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్నందుకు కమిషనర్ని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పిఏ వెంకటేష్ బెదిరించడం, వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ కావడం రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. రవిబాబును సీడీఎం కార్యాలయానికి అటాచ్ చేసి ఆత్మకూరు కమిషనర్గా ఉన్న శశిధర్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈద్గాలు, మసీదుల వద్ద పలు రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి జిల్లా బక్రీద్ పండుగ విశ్వాసం, నమ్మకం, త్యాగానికి ప్రతీక అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తిలోని ఆయన నివాసంలో ముస్లిం పెద్దలు, పార్టీ మైనార్టీ నాయకులు ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తాము సంతోషంగా ఉండడంతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సంతోషంగా ఉండేందుకు సహాయకారిగా ఉండడం, చేయూతగా ఉండడం, అవసరమైనప్పుడు త్యాగ నిరతిని ప్రదర్శించడం ఈ బక్రీద్ పండుగ యొక్క స్ఫూర్తి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వార్తలకు చూద్దాం. ఇంద్రమిల్లలో అవినీతి జరిగిందంటూ మునుగోడులో ఎమ్మెల్యే నిలదీశారు. అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఇంద్రమిల్ల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. పేదలను విస్మరించి కేవలం వనరులు మాత్రమే ఇంద్రమిల్లులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ తిరగబడడంతో కార్యక్రమాన్ని మధ్యలోనే వాయిదా వేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది. అధికారులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. గ్రామాన అవినీతి రాజ్యం వెళ్తూ అక్రమాలకు పాల్పడుతూ కేవలం డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఇంద్రమిల్లులు మంజూరు చేశారంటూ పెద్ద ఎత్తున పేదలు అక్కడ నిలదీయడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే పారదర్శకంగా సర్వే నిర్వహించి నిరుపేదలకు మాత్రమే ఇంద్రమిల్లులు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పేదలు డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా త్యాగానికి ప్రతీకైనటువంటి బక్రీద్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రార్థనలు జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. అన్ని ఈద్గాల వద్ద కూడా ఈరోజు త్యాగానికి ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్యాగ నిరతిని స్ఫూర్తిని చాటుతూ ప్రతి ఒక్కరు కూడా దాన ధర్మాలు చేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా ఈ బక్రీద్ వేడుకలు జరుపుకున్నారు. ఇక ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ప్రముఖులు కూడా పాల్గొనడం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున బక్రీద్ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమాజ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో పాల్గొంటూ అల్లాను స్మరిస్తూ బక్రీద్ వేడుకలు చాలా వైభవంగా జరుపుకున్నారు. మరొక వార్త చూసినట్టయితే ముస్లింలకు త్యాగానికి ప్రతీకగా భావించేటువంటి బక్రీద్ పర్వదినాన్ని నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. వేకువజాము నుంచే కూడా వాళ్ళు అత్యంత భక్తి పారవశ్యంతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల వద్ద కూడా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రార్థనల వద్దకు, ఈద్గాల వద్దకు కూడా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులంతా విచ్చేసి ముస్లిం సోదరులకు బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ముస్లింలు తమ ఇళ్ల వద్దకు వెళ్ళిన వాళ్ళంతా కూడా విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఐకమత్యానికి, మత సామరస్యానికి ప్రతీకగా కనిపించింది. హిందువులను సైతం ముస్లింలు తమ ఇళ్లకు పిలుచుకొని పండుగ సందర్భంగా వాళ్ళకు ప్రత్యేక విందు ఇచ్చి మత సామరస్యాన్ని చాటినట్టుగా మనకు మొత్తంగా చూసినట్టయితే ఈరోజు బక్రీద్ పర్వదినము నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారని చెప్పవచ్చు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. వేసవి సెలవులు ముగుస్తుండడం ఒక ఎత్తు అయితే ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం కలిసి రావడంతో భక్తులంతా కూడా ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు, దర్శనానికి అనువుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు ఎక్కువజాము నుంచే పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకున్నామని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ వేసవి సెలవులు ముగుస్తుండడం, వారాంతం కావడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పేసి కూడా ఆలయ ఈవో తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.
మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో గల ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సర కాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరుల అభివృద్ధిని గాలికి వదిలేసిందంటూ విమర్శించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో గల గోదాంల వద్ద కోల్బెంట్ లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలకు లోడింగ్ అన్లోడింగ్ ఇస్తూ స్థానికంగా ఉన్నటువంటి తమ పొట్ట కొడుతున్నారంటూ లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిలే నిరాదీక్షకు రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్ సంఘీభావం తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక వస్తే జిల్లా కేంద్రంలో కాగజ్నగర్ పట్టణంలోని ఈద్గాల వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బక్రీద్ పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా కొనసాగాయి. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు పెద్దపల్లి, రామగుండం, మంతిని 3 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగను అయితే జరుపుకోవడం జరిగింది. పెద్దపల్లికి సంబంధించి చందపల్లి వద్ద, అలాగే రామగుండంకి సంబంధించినటువంటి ఫోరింగ్ లేన్ ఈద్గా వద్ద, అలాగే మంతికి సంబంధించి కూచిరాజపల్లి వద్ద ఉన్నటువంటి ప్రధాన ఈద్గాల వద్ద కూడా బక్రీద్ వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. ఈ యొక్క వేడుకలలో ముస్లిం సోదరులు అలాగే అన్ని మతాలకు సంబంధించిన సోదరులంతా కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈద్గాల వద్దకు వెళ్ళి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో జరుగుతున్నటువంటి రైతు సదస్సును జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రైతులకు అందుతున్నటువంటి సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి భూభార చట్టం ద్వారా కూడా రైతు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్న గ్రామస్తులంతా కూడా రైతులు సమస్యలు పరిష్కరించుకోవడానికి రావాలంటూ కూడా వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైతే రైతులు సమస్యలు దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తును పూర్తిస్థాయి కూడా ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే వెరిఫై చేయాలి, అలాగే పరిష్కారం చేయాలి. పరిష్కరించినటువంటి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కూడా అధికారులకు సూచించారు. అంతేకాకుండా భూభార చట్టం ద్వారా రైతులకు ఉన్నటువంటి సమస్యలను పూర్తిస్థాయిలో కూడా పరిష్కారం అయ్యే దిశలా అధికారులకు సూచించడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాలోని రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అలాగే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు నేత అడెల్లు అలియాస్ భాస్కర్ స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావోయిస్టు నేత అడెల్లు అలియాస్ భాస్కర్ది ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చర గ్రామం. భాస్కర్ చనిపోయాడన్న వార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. 35 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేసిన మావోయిస్ట్ నేత అడెల్లు ఎన్కౌంటర్లో చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే 35 ఏళ్ల పాటు ప్రజల పక్షాన పోరాడిన మావోయిస్టు అగ్రనేత భాస్కర్ అలియాస్ అడెల్లు శవాన్ని తమకు అప్పగించాలని, కడసారి చూపులకైనా అవకాశం కల్పించాలని అడెల్లు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత
ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ పండగ సందర్భంగా జిల్లాలోని ప్రముఖులు అలాగే ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ బక్రీద్ పండగ సందర్భంగా ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలోని ఖానాపూర్లో ఉన్న ఫారెస్ట్ కార్యాలయం ఎదుట రైతు కిల్లి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖానాపూర్ మండలం తర్లపాడులో గత ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటుండగా అటవీశాఖ అధికారులు ఇప్పుడు ఆ భూములు అటవీశాఖకు చెందినాయని పేర్కొంటూ ఆ భూములలో వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని, పైగా నర్సరీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు వెంటనే తమ భూములను తమకు అప్పగించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రైతు కూలీ సంఘం చెందిన నాయకులు హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలో ఈరోజు ప్రజా సంఘాలు, సిపిఐ, సిపిఎం పార్టీ అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలిసి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పి మావోయిస్టు పార్టీ నేతలతో శాంతి చర్చలు జరపాలని ప్రధాన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కూడా వాళ్లను ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా దేశంలో అనేక సమస్యలు, అంతర్జాతీయ సమస్యలన్నీ కూడా చర్చల ద్వారానే పరిష్కారం అయ్యాయని, కేవలం సైద్ధాంతికపరమైనటువంటి ఒక దాడి చేస్తూ సైద్ధాంతికంగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులను, వామపక్ష భావాలు కలిగినటువంటి వ్యక్తులను నిర్మూలించాలనే ఒక లక్ష్యంతో వీళ్ళంతా అమిత్ షా, మోడీ కలిసి పెద్ద ఎత్తున మావోయిస్టులపైన హత్యాకాండ కొనసాగిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారు. తక్షణమే ఈ కగార్ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మావోయిస్ట్ పార్టీ నాయకులతో చర్చలు జరపాలని చెప్పి ఈ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక జిల్లాలోని జగదేవ్పూర్లో గజ్వేల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అట్లాగే జగదేవ్పూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు జరిగింది. ప్రధానంగా జర్నలిజము, వర్తమానము, భవిష్యత్తు అనే ఒక అంశం మీద జరిగినటువంటి ఈ సదస్సులో ప్రధానంగా ప్రముఖ న్యాయవాది అట్లాగే మాజీ జాతీయ సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ వచ్చి అక్కడ పాల్గొన్నారు. ప్రధానంగా ఆ సమావేశంలో రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు విరాహత్ అలీ అట్లాగే జిల్లా నాయకులు రంగాచాలి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో జర్నలిజం మీద ప్రస్తుతం వస్తున్నటువంటి అనేక సమస్యల మీద, ముఖ్యంగా తాజాగా వస్తున్నటువంటి పరిణామాల మీద విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు అట్లాగే అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇక సిద్దిపేట మండలం పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి నెల నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అట్లాగే సుదర్శన నరసింహ హోమం జరుగుతాయి. అందులో భాగంగానే ఈరోజు అక్కడ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం మడూరులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. అక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ పనులకు ఇంకా సమయం ఉన్నందున కూలీలంతా కూడా ఉపాధి హామీ పనులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, మరో నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉన్నందున ఉపాధి పొందాలని చెప్పి ఆయన సందర్భంగా కూలీలకు చెప్పడం జరిగింది. వ్యవసాయ పనులకు ఇంకా కొంత ఆలస్యం ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటం ఈరోజు 123వ రోజుకు చేరింది. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అఖిలపక్ష నాయకులంతా కూడా ఈ ఉద్యమంలో
123 రోజులుగా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్లు ఒకటే చేస్తున్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలి, అక్కడ డంప్ యార్డుని ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈరోజు ఈదురుగాలుడు అట్లాగే భారీ వర్షం సదాశివపేట మండలాన్ని, సదాశివపేట పట్టణాన్ని అతలాకుతలం చేసింది. సుమారు 20 నిమిషాల పాటు కురిసినటువంటి వర్షము అట్లాగే భారీ ఎత్తున వచ్చినటువంటి ఈదురుగాలులు సదాశివపేట పట్టణాన్ని పెద్ద ఎత్తుగా ఇబ్బందికి గురిచేశాయి. ముఖ్యంగా జాతీయ రహదారి 65పై ఉన్నటువంటి అనేక చెట్లు, రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా గాలులకు రోడ్డు పైన విరిగిపడినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి సంబంధించి పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లు విరిగిపడ్డాయి. ఈ గాలులకు విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా విరిగిపోయి విద్యుత్ సరఫరాలో కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ముఖ్యంగా జహీరాబాద్ డిపోకు సంబంధించిన ఒక ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడికి వస్తున్నటువంటి బస్సు పైన కూడా ఒక పెద్ద భారీ వృక్షం విరిగిపడిన నేపథ్యంలో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకుండా తప్పిపోవడంతో అక్కడి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి విద్యుత్ వైర్లు తెగిపడిన సందర్భంలో కూడా భారీ ప్రమాదాలు తప్పిపోయాయి. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి అన్ని వైర్లని తొలగించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి భారీ నష్టమే వాటిల్లింది. వర్షం కూడా బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈ వర్షం సృష్టించిన ఈ బీభత్సానికి సదాశివపేట పట్టణానికి సంబంధించిన ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అన్ని ఈద్గాల దగ్గర కూడా ఉదయం నుంచే ఈద్గాలకు వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల దగ్గర ముస్లిం మత పెద్దలు చెప్పేటువంటి బోధనలు భక్తి శ్రద్ధలతో విన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ముస్లిం సోదరులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండగ అంటే శాంతి, అదేవిధంగా ప్రేమ, సహనం, పరోపకారానికి ప్రతీక అని సందర్భంగా వారు చెప్పారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామంలో రజిత నాగరాజు ఇంటిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పట్టాల పంపిణీకి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి రజిత నాగరాజును అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవమానించే విధంగా మాట్లాడారని ఈ సందర్భంగా తెలుసుకుని వీళ్ళింటికి వచ్చినట్టుగా తాటికొండ రాజయ్య చెప్పారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఎంపికలో అవకతవకలు జరిగాయని, వెంటనే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రీసర్వే నిర్వహించాలన్నటువంటి డిమాండ్ను తాటికొండ రాజయ్య చేశారు. ముఖ్యంగా అర్హులను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కడియం శ్రీహరి తన అనుచరులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చుకుంటున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉందని, ముఖ్యంగా శివునిపల్లి గ్రామంలో 40 మంది అర్హులను గుర్తించి రాత్రికి రాత్రే ఆ పేర్లను అనుచరులకు సంబంధించినటువంటి పేర్లకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేర్లను నమోదు చేశారని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య చెప్పారు. ఒకవేళ రీసర్వే కనుక నిర్వహించకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం, మహాధర్నా చేపడతామని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య హెచ్చరించారు.